క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే ఆవిడ ఉసిరి చెట్టు ఇవన్నీ దొరుకుతాయా అండి అంటే పోనే పక్కన పెట్టండి. చక్కగా నారాయణుడి ప్రతిమో పటమో తులసి మొక్క పక్కన పెట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల్లాగా పెళ్లి తులసిమాలని సమర్పించండి. తులసిమాల చందనంలో అద్ది సమర్పిస్తే స్వామికి ఎంత ప్రీతో, అసలు వాళ్ళిద్దరిని ఏకం చేసినట్టు అనమాట. అందుకని పుష్పం అన్నప్పుడు దొరికితే కనుక ఒక చిన్న తులసిమాలైనా వేయండి, లేకపోతే మామూలు పువ్వులు పెట్టండి సరే. తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి పూజకి అంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకటేమో పరమాన్నం బెల్లంతో పాయసం చేస్తాం కదా, అది పెట్టాలి. రెండోది ఉసిరికి సంబంధించింది ఏదైనా పెట్టాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఇంకేం చెప్పారంటే మీ దగ్గర ఉసిరికాయ పచ్చడి ఉంటే అది కూడా పెట్టచ్చుట, లేకపోతే వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి కలిపి పెట్టచ్చు, లేకపోతే కొంతమంది ఉసిరికాయల్ని బెల్లంలో ఊరబెడుతూ ఉంటారు చూడండి, అలాంటివి ఉంటే అవైనా పెట్టచ్చు. ఏదైనా సరే పరమాన్నము ప్లస్ ఆ ఉసిరికాయ రెండు పెడితే ప్రీతి పొందుతారు దేవతలు ఈరోజు.